ఉన్నటువంటి ఎంఐఎం జోరు కొనసాగుతోంది. అక్కడ 3 ప్రధాన పార్టీలకి షాక్ ఇచ్చారని చెప్పాలి. సో కమింగ్ బ్యాక్ టు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జోరు కనబడుతోంది. 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వేములవాడ మొత్తం 28 వార్డులుగా ఉంటే ఆ 28 వార్డులో అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాస్కి షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమాత్రం ప్రజలు అంగీకరించలేకపోయారా? సో ఆది శ్రీనివాస్కి కానీ లేకుంటే ప్రభుత్వం పనితీరు పైన ప్రజలు సంతృప్తిగా లేకపోయారు. అందుకే ఈ వేములవాడలో షాక్ గురైందనుకోవాలా? సో 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా 28 వార్డులు ఉన్నాయి. దాదాపుగా ఇక అటు ఇటుగా లీడ్స్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. సార్ ఆల్మోస్ట్ 100 కోట్ల నిధులతోని ఈ టెంపుల్ని మొత్తం డెవలప్ చేస్తున్నామన్నారు. దక్షిణ కాశీ అన్నారు. సో మున్సిపాలిటీలో ఒక వేములవాడలో గతంతో పోలిస్తే రోడ్లు ఎక్స్పాన్షన్ జరుగుతున్నాయి. హైడ్రా 2.0 అంటే అక్కడ ఒక మినీ హైడ్రా కొనసాగుతోంది. సో ఇవన్నీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అనుకోవాలి వేములవాడకు సంబంధించి. మనోజ్, నిజానికి 100 కోట్లు ప్రకటన అనేది కేసీఆర్ హయాంలో కూడా జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఒక సెన్సిటివ్ విషయం ఏమైందంటే వేములవాడ అభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని వందలాది మంది స్థానికులు ఎవరైతే అక్కడ దుకాణాలు పెట్టుకొని లేదా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని వందలాది ఇళ్లను కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ షాపులని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికుల నుంచి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో ఉన్న స్థానికుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి ఎప్పుడైతే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ స్థలాలు కానీ వాళ్ళకి సంబంధించిన బిల్డింగులు కానీ తీసేసుకున్నప్పుడు సరైన నష్టపరిహారం ఇవ్వలేదు, సరైన రీహాబిలిటేషన్ జరగలేదని చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది స్థానికుల నుంచి. దీనికి సంబంధించి అక్కడ చాలాసార్లు కేటీఆర్ వెళ్ళి మీకు అండగా మేము ఉంటాం, మమ్మల్ని గెలిపిస్తే మీకు సరైన నష్టపరిహారం చెల్లిస్తాం, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, మీ జీవనోపాధి పోగొట్టింది, మిమ్మల్ని పట్టించుకోవటం లేదని ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సపోర్ట్గా ఉంది, అండగా ఉంది. ఈ విషయంలో ఎక్కడైతే వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన కన్విన్స్ చేయటంలో కానీ సరైన న్యాయం చేయటంలో స్థానిక ఎమ్మెల్యే సక్సెస్ కాలేకపోయారు. నిజానికి అక్కడ బీజేపీ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. మేము వస్తే మీకు సరైన న్యాయం చేస్తాము, నష్టపరిహారం ఇస్తామని అక్కడ బండి సంజయ్ కూడా చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మనోజ్ మీకు, సిరిసిల్ల నియోజకవర్గానికి ఎప్పుడైతే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో సిరిసిల్లకి వేములవాడకి కేవలం ఒకసారి బ్రేకింగ్ వస్తుంది సార్ కేటీఆర్కి సంబంధించి. సో కేటీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ కారు జోరు కనబడుతోంది. సిరిసిల్లలో 39 వార్డుల్లో 25 చోట్ల బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇక సిరిసిల్లకు సంబంధించి దీంతో పాటుగా కేసముద్రం, ఐజా, గుమ్మడిదల, గడ్డపోతార మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఐజా 20 వార్డుల్లో 14 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్. గడ్డపోతారానికి సంబంధించి 18లో 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 1 ఇతరులు కైవసం చేసుకున్నారు. ఇక గుమ్మడిదలలో 22లో 14 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బీజేపీ. సో సార్ కమింగ్ బ్యాక్ టు యూ, కేటీఆర్ ఇలాకాలో కారు జోరు కనబడుతోంది. సిరిసిల్లలో ఆ ఇంపాక్ట్ ఉంది. సిరిసిల్ల వేములవాడ ప్రభావంతో పాటుగా మెదక్ సంబంధించిన అప్డేట్స్ చూసాం. సో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కానీ కేటీఆర్ని ట్యాకిల్ చేయడం కానీ ఫెయిల్ అయింది అనుకోవాలా? డెఫినెట్గా నిజానికి అదొక కంచుకోట. ముందు నుంచి కూడా కేటీఆర్కి అది కంచుకోటగానే ఉంది. తర్వాత అక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది. నిజానికి ఒక 10 ఏళ్ల క్రితం సిరిసిల్ల చూసిన వాళ్ళకి ఇప్పుడు సిరిసిల్ల చూసిన వాళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది, ఎవరు గుర్తుపట్టలేనంత. అదేవిధంగా సిద్దిపేట కూడా అలాగే ఉంది. అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల అక్కడ కేటీఆర్ అక్కడ తిరుగులేని నాయకుడిగా అయితే అక్కడ ఎదిగారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. కేవలం నేను ఇంతకుముందు చెప్పాను, సిరిసిల్ల నుంచి వేములవాడ కేవలం 10 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఉంది, ఆ బీఆర్ఎస్కి అనుకూలంగా మారింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వేములవాడనైతే అభివృద్ధి చేస్తున్నారు, దానికి సంబంధించి ఆలయ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఈ క్రమంలో కొన్ని వేలాది గృహాలను, వేలాది దుకాణ సముదాయాల్ని మెయిన్ రోడ్ నుంచి తరలించారు. కానీ వారికి సరైన రీహాబిలిటేషన్ కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్కి చాలా నెగిటివ్గా మారింది. ఈ విషయంలో ఆది శ్రీనివాస్ చాలా ప్రయత్నం చేశారు, తన వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన, అండగా నిలబడతానని మాట ఇచ్చిన ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించినట్టు కనిపించడం లేదు. ఈ విషయంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. తర్వాత
సిరిసిల్లకి ఎప్పుడు వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో వేములవాడ నుంచి కూడా ప్రజలు సిరిసిల్లకి వెళ్తుంటారు. సిరిసిల్లకి వెళ్ళిన చాలాసార్లు కేటీఆర్ వేములవాడకి వెళ్ళి నేను దత్త తీసుకుంటాను, నియోజకవర్గం వేరైనా సరే రేపు వేములవాడ బాధ్యత నేను తీసుకుంటాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు రెట్టింపు నష్టపరిహారం మేము చెల్లిస్తామని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు గట్టి హామీ ఇచ్చి ప్రజలు నమ్మించగలిగారు. ఆ ప్రభావం ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనం కూడా చెప్పాం మొత్తం వేములవాడలో 28 మున్సిపాలిటీలు ఉంటే బీఆర్ఎస్కి 12 దాకా ఒక బ్రేకింగ్ వస్తుంది సార్. సో గద్వాల్ జిల్లాకు సంబంధించి ఇందాకే మనం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ మౌలిక గారు అడిగినట్టుగా కవిత ప్రభావం ఏదైనా ఉందా అని అంటే లేదు అన్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అంటే కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అక్కడి జారీ చేస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 స్థానాలకు 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకున్నాయి. సో అంటే ఆల్మోస్ట్ వడ్డేపల్లి మొత్తం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోబోతోంది. అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక జాతీయ పార్టీ. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పెట్టినటువంటి పార్టీ సింహం గుర్తు. సో కేవలం 1-2 చోట్ల మాత్రమే దీని ప్రభావం ఉండేది. సో గతంలో 2018 మున్సిపాలిటీ అసెంబ్లీ ఎన్నికల్లో రామకొండ నుంచి కోరకంటి చంద్ర ఒకరు ఎమ్మెల్యే గెలుపొందితే అటు వైరా నుంచి ఇంకొకరు గెలుపొందారు. సో 2 నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తమ సత్తాను చాటింది. ఆ తర్వాత దీనికి ప్రభావం పెరిగింది. స్థానిక ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ల కోసం వేటాడుతూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 కలిసి పోటీ చేశాయి. సో జాగృతి ఒక సంఘంగా ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొలిటికల్ పార్టీ. సో సింహం గుర్తు పైన జాగృతి సపోర్టర్స్ గెలుపొందారు. 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. సో వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సో సార్ ఎలా చూడాలి? జాగృతి పార్టీ పెట్టక మునిపే కొంత ఖాతా తెరిచింది అనుకోవాలా? పార్టీ లేకుండానే ఈ స్థాయిలో ప్రాబల్యం చూపించింది అనుకోవాలా? అయితే మనం టెక్నికల్గా అయితే ఈ విజయాన్ని జాగృతికి అంటగట్టలేము, వాళ్ళకి అట్రిబ్యూట్ చేయలేం. కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చాలామంది వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళందరూ, లేదంటే ఒక స్పెసిఫిక్ మాకు సింబల్ కావాలి, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రకరకాల గుర్తులు వస్తుంటాయి. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేసే వాళ్ళందరికీ సింహం గుర్తు వస్తుంది కాబట్టి దానికోసం చాలా డిమాండ్ ఉంటుంది. ఈసారి వ్యూహాత్మకంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఒక ఒప్పందం చేసుకొని తమ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో టికెట్లు ఇప్పించుకోవడం ద్వారా ఒక పార్టీగా ఒకే సింబల్, ఒక సింహం గుర్తు మీద పోటీ చేయడం ద్వారా చాలా ఒక ఇంపాక్ట్ చూపించగలిగారు. మన టెక్నికల్గా ఈ తెలంగాణ జాగృతి విజయం చెప్పకపోయినా కూడా స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా ఎవరైతే మెజారిటీ దాంట్లో గెలిచిన వాళ్ళందరూ తెలంగాణ జాగృతిలో చాలా యాక్టివ్గా ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా. అది కాకుండా ఇక్కడ నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మనం వాళ్ళ ఓటమిని వాళ్ళ ఫెయిల్యూర్ని కూడా చూడాలి. అక్కడ స్థానికంగా ఉండే గొడవలు కావచ్చు, పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటల వల్ల అక్కడ పార్టీ దుష్ఫలితాలు ఎదురు చూసిన 2 పార్టీలు కూడా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళందరూ కూడా నిజానికి కవిత కూడా అక్కడ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో బతుకమ్మ సంబరాలు కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో కూడా వరంగల్ జిల్లాకు చాలాసార్లు వెళ్ళి పార్టీ కార్యక్రమాలను అక్కడ నిర్వహించారు. అక్కడ ఆ పార్టీకి సంబంధించి చాలామంది కార్యకర్తల్ని ఏకం చేసి అక్కడ అందరి నాయకుల తరపున ప్రచారం చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా అక్కడ వడ్డేపల్లిలో కనిపిస్తుంది. ఇది తెలంగాణ జాగృతికి సంబంధించి కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించి రాబోయే పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని, ఒక మోరల్ బూస్ట్ అయ్యేలాగా పనిచేస్తుంది. మనోజ్ రైట్. సో వడ్డేపల్లి సిచ్యువేషన్ ఇది. మరొక బ్రేకింగ్ వస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్